తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పుకుందాం. ముందుగా జడ్జెస్ చంద్రబోస్ గారు, నమస్తే సార్. విజయ్ ప్రకాష్ గారు, నమస్తే. సునీత మేడం, గుడ్ ఈవినింగ్. మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the stars of season 24 Mahasangramam, the Chutties and the Kutties. ఈ సిరీస్ 24 లో చిన్నారులు లాస్ట్ వీక్ నుంచి క్లాసికల్ సాంగ్స్ ప్రెజెంట్ చేశారు. 6 కంటెస్టెంట్స్ గత వారం పర్ఫామ్ చేశారు. మిగిలిన 6 కంటెస్టెంట్స్ ఈ వారం మరికొన్ని క్లాసికల్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. ఇలా ప్రతి వారం గమ్మత్తైన పోటీల్లో కంటెస్ట్ చేస్తూ ఫైనల్స్ కి చేరుకున్న ముగ్గురులో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ గెలుచుకున్న కంటెస్టెంట్స్ కి 3 lakhs and 2 lakhs బహుమతిగా అందజేస్తారు. మా పాడుతా తీయగా కార్యక్రమాన్ని, మా కంటెస్టెంట్స్ ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ సీజన్ 24 మహాసంగ్రామంలో క్లాసికల్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు అన్నది చూసేద్దాం. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ సహస్రా. பொங்கிரா கண்ணா மானசமலை பொங்கிரா ஆனந்த மோகன வேணுగానమునాలాపనే కన్నా మానసమலை పొంగిరా నీ నవరస మోహన వేణుగానమదినదై పొంగిరా కన్నా నిలబడి వెంటూనే చిత్తరువై నాను నిలబడి వెంటూనే చిత్తరువై నాను కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగిరా కన్నా పగల్ పాల్చిరుకగా కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే కన్నెమోమున కనుబొమ్మలటు పొంగే కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నె వయస్సు కళలో శకుంతమరంద మెడారిగళాన వర్షించవ ఒక సుగంధవనాల సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవ సుగంధవనాల సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవ కడలికి అలలకు కథకళి కళలిడు శశికిరణము వలి చరించవా చిగురు సొగసులను తలిరు తాకులకు రవి కిరణాలే రచించవా కవిత మరి నిరగిర ఆవేదనో ఇతర భామలకు లేని వేదను కవిత మరి నిరగిర ఆవేదనో ఇతర భామలకు లేని వేదను ఇది తగును ఎదతగవో ఇది ధర్మం మౌనో ఇది తగును ఎద
ఆ లాస్ట్ లో ఒక ఎక్స్ట్రా కన్నా అది నీ ఇంప్రవైజేషన్ ఒరిజినల్ లో ఉందా? ఒరిజినల్లో ఉంది. ఉందా? Okay. అంటే తమిళ వర్షన్ లో అది లేదు, తెలుగు వర్షన్ లో అది యాడ్ చేసినట్టున్నారు. బ్యూటిఫుల్లీ సంగ్. జడ్జెస్ ఓవర్ టు యు. నువ్వేనా? ఎంత బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ మ్యామ్. ఇది ప్రముఖ వాగ్గేయకారులు ఊతుక్కాడు వెంకట సుబ్బయ్య గారు రచించినటువంటి ఇది 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 ఒరిజినల్. ఊతుకుడి అనుకుంటాను, ఊతుకుడి. ఓకే, వెంకట సుబ్బయ్య గారు కానడ రాగంలో ఆల్రెడీ ఒరిజినల్ గా చేసి పెట్టినటువంటి ఒక అద్భుతమైన కీర్తన. ఆ పల్లవిని తీసుకొని అసలు ఎంత అందమైన ఒక అత్యద్భుతమైన గీతం తయారైంది. బా, తమిళ్ అయినా కూడా, మాతృక తమిళ్ అయినా కూడా ఇది అసలు ఎక్కడ ఒక డబ్బింగ్ పాట అన్న ఛాయలు ఏమీ లేకుండా ఎంత అద్భుతమైన పాట సృష్టించడం జరిగిందో. థ్యాంక్ యూ సో మచ్. పాట ఈ ఎపిసోడ్ ఈ పాటతో ప్రారంభం అవటం అనేది శుభ సూచకంగా భావిస్తున్నాను, ఎందుకంటే అంత శుభప్రదంగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఒరిజినల్ అలై పాయుదే. ఇట్స్ సో బ్యూటిఫుల్. తమిళ్లో కూడా ఆఫ్ కోర్స్ చాలా నోట్, ఇది కీ చాలా కింద అయిపోయింది. ఏ శృతి ఇది? జీ సార్. జీ. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ సహస్ర ఫ్యాంటాస్టిక్ రెండిషన్. థ్యాంక్ యూ సహస్ర సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి నుండి చివరి వరకు బాగా ద్యోతకమైంది అంటే నమ్మకం. పాటలో బాగా నమ్మకం కనిపించింది నువ్వు మొదటి నుండి చివరి వరకు. ఆ నమ్మకంతో పాడావు. ఎంత బాగా పాడావో తెలుస్తోంది. ప్రతి మాటలోనూ ప్రతి వాక్యంలోనూ ఎంత నమ్మి పాడావో ఆ నమ్మకం తెలుస్తుంది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, ఎన్ని సమస్యలున్నా ఇలాంటి పాట పెట్టుకొని వింటే గనక సమస్యలన్నిటికీ ఔషధం లభించినట్టే. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ క్లాసిక్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సార్థక్.
మనసున మోహమురే పునగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయిగా ఆమని సాగే కనుగవతనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కనుగవతనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కనుగవతనియగా చెలువము కలుగునా చెలువము కలుగునా మనసానంద నాట్యాలు సేయునోయ్ ఆనంద నాట్యాలు సేయునోయ్ మదని సని సని సగరిగ సరి నిజ దని మదని సనిరి నిరి దని దని మద మద గమక గమదని స గమదని స దని సా జడ్జెస్ ఓవర్ టు యు. సార్థక్, Sir. డోంట్ వరీ. ఇలా వాయిస్ అస్సలు నీ కంట్రోల్ లేకపోతే నువ్వు ఏం చేయగలవు? వాట్ కెన్ యూ డూ? కానీ నీ ప్రాక్టీస్ తెలుస్తోంది, నువ్వు బాగా సాధన చేసావు అనేది తెలుస్తోంది నువ్వు పాడుతూ ఉంటే. వన్ క్యాన్ మేక్ అవుట్ దట్ యూ ప్రాక్టీస్డ్ వెల్, యూ డన్ యువర్ జాబ్. కానీ గొంతు ఇన్ఫెక్షన్ అనేది, సో దట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ప్లీజ్ టేక్ కేర్ అంతే. ఓకే సార్థక్ సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ ముఖ్యంగా చరణం చూడు మా చందమామ, అక్కడ ఎంత అందంగా పాడావు. థ్యాంక్ యూ సూర్య సమానమైన ప్రతిభ. అప్పుడప్పుడు కార్మబ్బులు నిన్ను కమ్మేయడానికి ప్రయత్నిస్తాయి, కానీ ఎప్పుడు సూర్య ప్రభను ఏమాత్రం తగ్గించలేవు. వాటి నీడ తాత్కాలికం, నీ వెలుగు శాశ్వతం. థ్యాంక్ యూ వెరీ నైస్ సార్థక్. ఒంట్లో బాగాలేకపోయినా కూడా నువ్వు ఎంత అద్భుతంగా పాడావంటే. ఎన్నోసార్లు నన్ను ఇది పాడడం ఈ పాట 15 15-16 సార్లు నీ గొంతులో నలిగి నలిగి ఉందన్న సంగతి అర్థమైపోతుంది. చాలా అవలీలుగా పాడేసావు నాన్న. థ్యాంక్ యూ ఐ విష్ యూ స్పీడీ రికవరీ. థ్యాంక్ యూ క్లాసికల్ సాంగ్స్ మా చిన్నారులు మీకోసం ప్రదర్శిస్తున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నాగ వైష్ణవి. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటి. అందరూ పిలిచిన అలికిడిలో అణు అణువున అలజడులు ఎదపదమొకటో లాహిరిలో ఎదపదమొకటో లాహిరిలో ఎన్నడు ఎరుగని ఉరవడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది తీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది తీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ
నా ప్రియ నర్తన వేళ ఆ. మేఘవీణ చలి చినుకు చిలికిన మేలులోన చిరువలలు కదిలిన మేఘవీణ చలి చినుకు చిలికిన మేలులోన చిరువలలు కదిలిన ఒక లహరిక మధుమదనిక వలవంతగా జనించగా ఒక లహరిక మధుమదనిక వలవంతగా జనించగా సుగమనిగా వసన ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా సుగమనిగా వసన ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా వరాళి ఎదలో స్వరాల రథతో పదము పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఆ. చరణ్ గారు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎస్పీబీ గారు ఎలాంటి ప్రాజెక్ట్స్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారా? బికాస్ ఈస్ నాట్ డన్ టూ మెనీ, సెలెక్టివ్ గా హీస్ వర్క్డ్. వాట్ మేడ్ హిమ్ టేక్ సమ్ ప్రాజెక్ట్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? యా, టైం. అంటే సింగర్ గా చాలా బిజీగా ఉన్న కాలంలో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ మరి ప్రత్యేకించి నాన్నగారు కంపోజ్ చెయ్యాలి అన్న మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే ఆయన పట్టుదల వేరే ఉంటుంది. నేను ఇలాగే కంపోజ్ చేస్తాను, నాకు లైవ్ ఇన్స్ట్రుమెంట్సే చెయ్యాలి, నేను మొత్తం లైవ్ రీ రికార్డింగే చేస్తాను, అందరు మ్యూజిషియన్స్ అందరూ అసెంబ్లీ అయ్యి ఉండాలి, అది ఓల్డ్ స్కూల్ టైప్స్ అనమాట. కంపోజ్ చేయడం, తర్వాత ట్రాక్లు రికార్డ్ చేయడం అట్లా కాకుండా అట్లాగే నేను చేస్తాను, అది కొంచెం ఖర్చు అవుతుంది అంటే ఒప్పుకున్న ప్రొడ్యూసర్స్ మాత్రమే నాన్న దగ్గరికి మళ్ళీ రెండో మీటింగ్కి వచ్చేవారు అనమాట. అట్లాంటి సినిమాలు మట్టుకే తను చేసేవారు. అండ్ ఈ మయూరి సినిమా ప్రత్యేకంగా మనం ఆలోచించి చూస్తే ఐ థింక్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆ టైంలో. ఈ మయూరి వచ్చిన టైంలో ఇది రామోజీరావు గారు చాలా, అండ్ సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ అనుకుంటాను దీనికి, మరీ పట్టుదలతో నాన్నగారే చెయ్యాలి అని వాళ్ళిద్దరూ ఇన్సిస్ట్ చేసిన తర్వాత ఒప్పుకున్న ఒక ప్రాజెక్ట్ మయూరి. సో యా, మీరు చేతిలో ఎంచొచ్చు ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలు ఆయన చేశారన్నది ఐ థింక్ అబౌట్ 25-30 ఫిల్మ్స్ అనుకుంటా, కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని కలిపి.
యా, ఆయనకి నచ్చిన ప్రాజెక్ట్స్ మాత్రమే ఆయన ఎంపిక చేసుకున్నారు. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. As a music. సో బ్యూటిఫుల్ అండ్ వాట్ ఆ సాంగ్ అండ్ ఎస్పెషల్లీ ఆ ఎండ్ లో ఇప్పుడు లైవ్ లో చూస్తుంటే ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, సెలబ్రేషన్ ఆఫ్ రాగాస్, మ్యూజిక్ అంతా మ్యూజిషియన్స్ మొత్తంగా. అండ్ చాలా బాగా పాడావు నాగవైష్ణవి. Thank you, వెరీ గుడ్ sir. ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ Thank you, షైనింగ్. sir. పాడుతూనే ఉండు. ఇంకొక 15 years లో మ్యాజిక్ ఈస్ గోన్ హ్యాపన్ బికాస్ ఆఫ్ యువర్ సింగింగ్. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. వైష్ణవి నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడారు. ఒకటే ఏంటంటే నా వైపు నుంచి ఒక ఆక్షేపణ ఏంటంటే కొంచెం లయ, కొంచెం టెంపో, పల్లవంతా బాగా పరుగులు పెట్టినట్టుగా ఉంది. ట్యూనే కొంచెం వేగంగా ఉంటే దాంట్లో నువ్వు కొంచెం పరుగులు పెట్టినట్టుగా అనిపించింది. చరణం చాలా బాగా పాడావు. ఒక చోట 4 దిక్కుల నడుమ, అది పాడరా, మొదటిసారిగా పాడింది పాడు. 4 దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా. బాగుంది. కొంచెం అక్కడ అప్పుడు ముందు పాడినప్పుడు ఏదో కొంచెం ఇబ్బంది అనిపించింది, సరిగ్గా పాడావు. మీరు బాలుగారి స్వరరచన గురించి మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఎలాంటి స్వరరచన ఇది. ముఖ్యంగా అంటే ఒక వైదగ్ధ్యం అంటారు. అంటే వైదగ్ధ్యం అంటే అత్యున్నత నైపుణ్యం. అత్యున్నత నైపుణ్యం కనబరిచిన చోటు ఎక్కడుందంటే, సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగన, వరాళి ఎదలు స్వరాల రొదలు పదము పాడన ఆడన. ఆడనాన్ని ఎలా కలిపారు అసలు. ఆ బ్రిడ్జ్ తీసుకొచ్చి మళ్ళీ ఇది నా ప్రియ అక్కడికి అలా పైనుంచి వచ్చి ఆ పదవి పాడిన తర్వాత ఆడన అలా ఒక శూన్యం నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఒక ఆ పల్లవికి అనుసంధానం చేసిన విధానం అంతే, ఇంకా తిరుగులేదు. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ ని సెలబ్రేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. వి సెలబ్రేటెడ్ మ్యూజిక్, వి సెలబ్రేటెడ్ బాలు గారు, వి సెలబ్రేటెడ్ రామోజీరావు గారు, వి సెలబ్రేటెడ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, వి సెలబ్రేటెడ్ జానకమ్మ, వి సెలబ్రేటెడ్ వేటూరి గారు, వి సెలబ్రేటెడ్ పాడతా తీయగా టుడే అన్న అనుభూతిని కలిగించావు. థ్యాంక్ యూ. ఎలా పాడావంటే, సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగన. ఆల్రెడీ ఉంది కదా అక్కడ. ఉప్పొంగిపోతూ పాడుతూ ఉండేసరికి కొంచెం పరిగెత్తావు. ప్రియనర్తన వేళ అయ్యేసరికి పరిగెడుతూ కొంచెం టెంపో ఫాస్ట్ అయింది. ఫాస్ట్ అవడానికి కూడా కారణం ఏంటంటే, నువ్వు చిన్నదానివి కదా, బుజ్జిగా ఉన్నావు కదా, పదాలన్నీ రోల్ అయిపోతున్నాయి. కాబట్టి ఒకసారి మొత్తం లిరిక్ అంతా ప్రతి అక్షరము నింపాదిగా ఉండేలాగా చదువుకుంటూ ఉండు అప్పుడప్పుడు. ఈ పాట ఇక్కడతో అయిపోలేదు, ఓకే, మళ్ళీ 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 పాడాల్సి వస్తుంది ఎప్పుడో అప్పుడు వేదిక మీద. నీకు నువ్వుగా ఇంప్రూవ్ అవ్వడానికి ఫస్ట్ లిరిక్ అంత దగ్గర పెట్టుకొని ప్రతి అక్షరము వినపడేలాగా చదువుకో. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ థ్యాంక్ అమ్మా. యూ మ్యామ్. అంటే అన్ని మాటలు ఉన్నాయి, అలా ఎందుకు రాశారు కదా, అలా ఎందుకు కంపోజ్ చేయాలి, మెల్లగా కంపోజ్ చేసి ఉండొచ్చు కదా. చిన్నారులన్నీ పాడాలి కదా, పలకాలి కదా ఆ మాటలన్నీ. అయినా ఈ పాటలన్నీ నేర్చుకోవడం, ఈ మాటలకు అర్థాలు తెలుసుకోవడం, అది ప్రొనౌన్స్ చేయటం, ఇవన్నీ అక్కడే మీరు అసలు నిలబడిపోయారు మీరు అందరు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యూ గైస్. వెల్ Thank డన్. you, sir. మంచి ఒక అద్భుతమైన పాట. నాకు చాలా నచ్చిన, నాన్న కంపోజిషన్ నచ్చిన పాటని నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ బంగారం. థ్యాంక్ యూ సార్. క్లాసికల్ సాంగ్స్ మా చిన్నారులు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో 4th కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రకృతి.
సగగ్గ సగమ పగరి సని సగస నిని పమ్మ పని పని పస పని పస నిరప మగరి సగస గమ పని సా ని సగరి సరి ని సరి సని దగ్గరి ని సరి సని గరి ని గరి గరి రి గరి ని గరి ని నిరి రి ని సస నిరి రి ని సస ని దప నిన్ని సా ఆ ఆ ఆ రిని సప ని మా పగ మ పని సరి ఆ ఆ ఆ సాని పాని సరి 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 పాని పస పాని పని మా ప పాని పని సరి సా పాని పని సరి సా మగ పమ సరి సరి ని సరి పా సరి 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 గట్టి గరి సరి గరి సరి సరి దప పమ పస ని దప మ పమ గరి స గమ ప పమ పని ప సరి గరి సరి పడి సరి సరి గరి సరి రమ పని నీల పాడేదేరా నన్ను లాలించు మామూర్తి దేవా నీలీలా పాడేదేవా ఈ పాట కంప్లీట్ చేయడానికి ఒక ఫుల్ డే అయి ఉంటుంది నాదస్వరంతో పాటు రికార్డింగ్ చేయడానికి. కానీ దానికి ముందు రిహర్సల్స్ ఒక 10 రోజులు చేసి ఉంటారు. డెఫినెట్ గా ఇది రిహర్సల్ చేసిన తర్వాత రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేయడం జరిగింది. అయినా కూడా అంత రిహర్సల్స్ అయినా కూడా దాని తర్వాత ఇది నాదస్వరంతో పాటు కాంబినేషన్ లో పాడాలి అంటే అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే నాదస్వరానికి చాలా లిమిటెడ్ శృతి, దానికి కంపోజ్ చేసిన సాంగ్ ఇది. అండ్ డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ టేకెన్ అ లాంగ్ టైం. నువ్వు అట్లా అస్సలు అసాల్ట్ గా ఎలా పాడేసావు? ఇది ఆల్రెడీ ముందు పాడావు నువ్వు ఈ పాట. లేదు ఇది ఫస్ట్ టైం పాడుతున్నావా? జడ్జెస్ ఓవర్ టు యూ. ఏం చెప్పాలో నిజంగా మాటలు రావట్లేదమ్మా. ఓన్లీ నీకు అంతా మంచి జరగాలి, భగవంతుడు నీకు ఎల్లవేళలా నీ తోడుండి ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే మంచి గొంతుతో మంచి సంగీతంతో నువ్వు భవిష్యత్తులో చాలా మంచి పేరు తెచ్చుకునే స్థాయికి నువ్వు ఎదిగేలాగా దేవుడి ఆశీస్సులు నీపై ఉండాలి అని నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నేను ఆశీర్వదించటం. థ్యాంక్ యూ అత్యద్భుతమైన ప్రదర్శన. థ్యాంక్ యూ మ్యామ్ సంగీతానికి పట్టాభిషేకం జరిగిన అనుభూతి వచ్చింది. థ్యాంక్ యూ ప్రకృతి సార్ చాలా కష్టం ఇలాంటి పాటలు. దీంట్లో స్వరం ఉంది, ఒక జతీస్ ఆ ఒక యాంగిల్ కూడా ఉంది, అండ్ దెన్ యూ హ్యావ్ టు సింగ్ ఆల్ దట్ ఫాస్ట్. ఆ సంగతులు అంతా యూ జస్ట్ మేనేజ్డ్ సో ఈజీలీ నువ్వు పాడవు. చాలా మైన్యూట్ గా అబ్జర్వ్ చేసిన వల్ల చెప్తున్నాను. సో ఇన్ హిందుస్థానీ కోమల్ గంధార్ అండ్ శుద్ధ గంధార్ అని చెప్తాం కదా, దీంట్లో కోమల్ గంధారే ఉంటుంది మొత్తంగా. కానీ ఒక్క చోట మగా పమా అని నువ్వు శుద్ధ గంధార్ పాడావు, పెద్దగా పాడావు, చాలా మైన్యూట్ గా విన్నాను కాబట్టి ఇట్ హ్యాస్ టు బి మగా కోమల్ గంధార్. ఆ శుద్ధ గంధార్ రాకూడదు. ఇన్ కర్ణాటిక్ విసే శుద్ధ గాంధార, సాధారణంగా అంతర్గాంధారం అని. సో ఆ పెద్దగా వచ్చింది. సో అది అలాంటి చిన్న చిన్న మిస్టేక్ షుడ్ నాట్ హ్యాపన్ బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 100% కాబట్టి చెప్తున్నాను. సో అదొకసారి విను, టెలికాస్ట్ అయినప్పుడు మగా అని శృతి మారింది, అది పెద్దగా అందరూ వచ్చింది. అలాంటి చిన్న చిన్న విషయాలు వీ కెన్ స్టడీ, కానీ ఇట్ వాస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ టాలెంట్. థ్యాంక్ యూ ప్రకృతి సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ చిన్న మాట, ప్రకృతి ఈరోజు గెలిచింది. థ్యాంక్ యూ ప్రకృతి అంటే విస్తృతార్థం ఏముందంటే ఈరోజు ప్రకృతి అంటే ప్రకృతి మాత్రమే కాదు, ప్రకృతి అంటే ప్రకృతి వాళ్ళ అమ్మ, ప్రకృతి వాళ్ళ నాన్న, ప్రకృతి అంటే శ్రీనివాసన్ గారు, ప్రకృతి అంటే తేజు, ప్రకృతి అంటే ప్రసాద్ గారు, ప్రకృతి అంటే కృష్ణన్న మొత్తం టీము, ప్రకృతి అంటే పాడతా తీయగా వేదిక, ప్రకృతి అంటే రామోజీరావు గారు. థ్యాంక్ యూ సార్. వావ్, వాట్ అ డైనమైట్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ప్రకృతి, దీనికి పైన ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. నీకు అన్ని యాక్యులేట్స్ నీకు వచ్చేసినాయి. నువ్వు వెళ్ళి దయచేసి కూర్చో తల్లి. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఇవాల్టి ఈ క్లాసికల్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్ లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీకృతి.
रे गम पद नि सा निद पम गरे सरी संगीत साहित्य समलंकृते संगीत साहित्य समलंकृते स्वर राग पदयोग समभूषिते संगीत साहित्य समलंकृते स्वरराग पदयोग समभूषिते हे भारती मनसा स्मरामि हे भारती मनसा स्मरामि श्री भारती शिरसा नमामि श्री भारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते वेद वेदांत वनवासिनी पूर्ण शशिहासिनी नाद नादांत परिवेशिनी आत्मसंभाषिणी वेद वेदांत वनवासिनी पूर्ण शशिहासिनी नाद नादांत परिवेशिनी आत्मसंभाषिणी व्यासवाल्मीकि वाग्दायिनी व्यास वाल्मीकि वाग्दायिनी ज्ञानवल्ली समुल्लासिनी संगीत साहित्य समलंकृते स्वर राग पदयोग समभूषिते संगीत साहित्य समलंकृते ब्रह्मरसनाग्र संचारिणी ब्रह्मरसनाग्र संचारिणी भव्य फलकारिणी नित्य चैतन्य निज रूपिणी सत्य संदीपिनी ब्रह्मरसनाग्र संचारिणी भव्य फलकारिणी नित्य चैतन्य निज रूपिणी सत्य संदीपिनी सकल सुकला समुन्वेशिनी सकल सुकला समुन्वेशिनी सर्वरस भाव संजीविनी संगीत साहित्य समलंकृते स्वर राग पदयोग समभूषिते हे भारती मनसा स्मरामि श्री भारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते శ్రీకృతి నమస్తే చాలా బాగా పాడావు. అసలు పాడడానికి కానీ మాకు వినడానికి కానీ ఒక అదృష్టం ఉంటేనే ఇలాంటివి సాధ్యం అవుతాయి, సంభవిస్తాయి. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ కాకపోతే నీకు ఒక చిన్న సలహా ఇస్తా, పాటిస్తావా? ఏంటంటే కొంచెం
మృదు మధురంగా పాడాలి ఈ పాట, ఇంకా మృదు మధురంగా పాడాలి. కొంచెం పైకి వెళ్తున్నప్పుడు చక్కగా ఆ సంగతులన్నీ పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం నీకే తెలియకుండా కొంచెం కీచు ధ్వనిస్తోంది. కొంచెం అక్కడ మధురంగా వచ్చేలాగా ప్రయత్నించు. ఎలాంటి లోపం లేదు, అదొక సవరణ మాత్రమే, అంతే. ఓకే సార్. శ్రీకృతి ఏ రాగం తెలుసు కదా? కరహరం. వెరీ గుడ్, ఇట్స్ బ్యూటిఫుల్ రాగా. ఇంత మంచి కాంపోజిషన్. దీంట్లో ఎన్నో కృతీస్, కీర్తనలు త్యాగరాజ, సెయింట్ త్యాగరాజ హెస్ కంపోజ్. పక్కల నిలబడి రామని సమానం ఎవరు, పక్కల నిలబడి గొలిసే మూజట బాగా అండ్ రామని సమానమెవరు, రామని సమానమెవరు, రామని సమానమెవరు. ఎన్ని మంచి కృతీస్. అండ్ శ్రీకృతి చాలా మంచి ఒక ప్రయత్నం, కానీ ఒక చిన్న స్ట్రగల్ వన్ కుడ్ మేక్అవుట్. యూఆర్ స్ట్రగలింగ్ ఎ లిటిల్ బిట్. లాస్ట్ రౌండ్ బాలచంద్ర సార్ రౌండ్ లో, కె బాలచంద్ర గారి రౌండ్ లో నువ్వు ఏదో పాట పాడావు. యూఆర్ రాకింగ్. ఏ పాట? భలే భలే. అలా ఒక కాన్ఫిడెన్స్. సో సునీత గారు చెప్పినట్టు మడి కట్టుకొని ఆ ఒక డైరెక్షన్ లో కూడా నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా కష్టమైన రాగాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇళయరాజా గారికి చాలా ఇష్టమైన రాగం ఇది, కరహరప్రియ. ఈ పాట పాడడం మామూలు విషయం కాదు, నిజానికి చాలా కష్టమైన పాట, కష్టమైన సాహిత్యం. అయితే కొన్ని ఉచ్చారణ దోషాలు ఉన్నాయి నాన్న. దోషాలు కూడా అనలేనేమో, అది ఏంటంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు సమలంకృతి నాజల్ టచ్ అవుతుంది, మళ్ళీ తీ. అసలు అది వచ్చిన ప్రతిసారి సస్టైన్ కావాలని యునో అక్కడ ఆపి మరి అది సవరించుకోవాల్సిన తక్షణ కర్తవ్యం ఉంది. సమలంకృతి. చెప్పాను కదా, మన ఫీమేల్ వాయిసెస్కే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందులో మనం కొన్ని అధిగమించాల్సి వస్తుంది. ఇంకో కాస్త ఎక్కువ సాధన చేయాలి, కృషి చేయాలి. తర్వాత సెకండ్ చరణంలో బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి. నువ్వు ఒత్తులు పలకట్లా, మింగేస్తున్నావు. ఆకలిస్తుందా? ఒత్తులు మింగేస్తున్నావు. అదే ఇట్లాంటి చిన్న చిన్న ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఫుల్ వాల్యూమ్ తో పాడుతున్నావు నువ్వు, అవసరమే, కానీ అందులో కొంచెం ఒదుగు ఉండాలి. ఆ వాయిస్ ని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది వేరే ప్రాక్టీస్. ఇప్పుడు పాట ప్రాక్టీస్ చేయడం ఒకటి, సంగీత సాధన చేయడం ఒకటి, ఈ ప్రాక్టీస్ వేరు. ఇదేంటో తెలుసుకో. మన టీం ఉన్నారు కదా, ఓకే, ఇదేంటో తెలుసుకో. నీ వాల్యూమ్ కంట్రోల్ చాలా చాలా అవసరం. ఎందుకంటే గంగా నది కూడా అలా చూడు ఒడిసి పట్టుకున్నారు కదా, లేకపోతే ఆ ప్రవాహం ఎక్కడికో వెళ్ళేది, అందరినీ ముంచేస్తుంది. సో అలా పర్ఫార్మెన్స్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది అంత హై వాల్యూమ్లో. అర్థమైందా? ఇటువంటి ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. బట్ గమకాలన్నీ శృతి శుద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. What a brilliant performance. Like I said, technically it might be fantastic. ఎందుకంటే ఒక్కసారి మీరు అందరూ చిన్న ఒకసారి లేచి నించుండ్రా, మీకు మీరే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. That was your 150% and that was genuinely your effort. ఇది మీ కృషి. మీ ఎవరు ఎంత ప్రాక్టీస్ చేయించినా కూడా ఇక్కడ వచ్చి పాడాల్సిన ఆఖరికి మీరే. ఆ కృషి మీరు చేశారు, మీరు అంత అద్భుతంగా చేశారు. కాబట్టి ఫుల్ కూడోస్ అండ్ ఫుల్ మార్క్స్ నా తరఫు నుంచి మీ అందరికీ. ఫెంటాస్టిక్, వెల్ డన్. ఫుల్ 100 మార్క్స్ ఫర్ దీస్ కిడ్స్, ఫర్ దీస్. ఇంతవరకు ఈ మహా సంగ్రామం ఈ సీజన్ 24 లో ఇంతవరకు ఈ 12 చిన్నారులను అంత అద్భుతంగా పర్ఫామ్ చేసినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మళ్ళీ వచ్చే వారం కేఎస్ చిత్ర గారి సూపర్ హిట్ సాంగ్స్ తో ఈ పిల్లలు మీ ముందుకు రానున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా